మళ్ళీ వచ్చాడు చింటూ. కానీ వాళ్ళ ఊర్లో వరదల వల్ల పాపం చింటూ చిక్కుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ర్యాబిట్ హెల్ప్ చేద్దామని చాలా చేస్తున్నాడు. లాస్ట్కి ఫైనల్లీ హెల్ప్ చేశారు. ఇంకా వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఇంటికి తిరిగి వెళ్తుండే మధ్యలో ఆకలేసి అన్నం పెట్టండి అని అడిగారు. వాళ్ళు అక్కడ కూర్చోకుండా అని అన్నం పెట్టారు. అంకుల్ గారికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రెస్ట్ తీసుకొని పొద్దున్నే వాళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి చింటూ ఏమో ర్యాబిట్కి క్యారెట్ అవన్నీ చూసి ఇచ్చాడు. తర్వాత రోడ్డు పైన బస్ డ్రైవర్ డ్రింక్ చేసి వచ్చి గుద్దేశాడు. గుద్దేసిన తర్వాత చింటూ చచ్చిపోయాడు. ర్యాబిట్కి కాలు ఇరిగింది. పాపం చింటూ చనిపోయాడు. అందుకు ర్యాబిట్ చూడ్డానికి వచ్చి మన చింటూ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పాపం చింటూ ర్యాబిట్ ప్రే చేయండి మీ అందరూ. చింటూ స్వర్గంలోకి పోతే